హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా మీరు లాస్ట్ బిఫోర్ వ్లాగ్ కూడా చూసుంటారు అనుకుంటున్నాను. చూడకపోతే ఒకసారి చూసేసేయండి. ఏమంటే ఆ 2 వ్లాగ్ చూసారంటే ఇది కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇంకా ఈ వ్లాగ్ ఈరోజు ఏమంటే డిశ్చార్జ్ అయ్యే రోజు అనమాట. సో మార్నింగ్ డాక్టర్స్ వచ్చేసి అంటే సిస్టర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు వచ్చేసి చెప్పేసి వెళ్ళారు ఈరోజు డిశ్చార్జ్ చేస్తారు, సో డిశ్చార్జ్ సమ్మరీ అంతా రెడీ చేస్తున్నాము అనేసి చెప్పారు. 10 o'clockకి అట్లా మళ్ళీ ఒకసారి డాక్టర్స్ వస్తారు, చెక్ చేసి మళ్ళీ ఒకసారి చెప్తారన్నమాట వాళ్ళకి. ఇంకా 10 o'clock నుండి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఈ లోపల ఏమంటే నేను మమ్మీని రెడీ చేసేసాను. ఒకసారి ఎక్సర్సైజెస్ అని చేపించి తర్వాత వాక్ చేపిద్దాము, కూర్చోపెడదాము. సో ఫిజియోథెరపిస్ట్ వాళ్ళందరూ వస్తారు మళ్ళీ. సో ఒకసారి చెక్ చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ మనకి నేర్పించేసి వెళ్ళారు కదా, సో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. కామ్గా కూర్చోకూడదు మమ్మీ, లెగ్ అట్లే ఉంటే అది స్ట్రక్ అయిపోతుంది, మూమెంట్స్ ఎక్కువ ఉండాలి. సో అది చేపించాను. దాని తర్వాత ఇంకా వాళ్ళు ఒక ఇడ్లీ, ఒక వీట్ దోశ ఇచ్చారనమాట. మళ్ళీ ఫ్రూట్ ఒకటి ఇస్తారు, సో సాంబార్ ఇచ్చారు, చట్నీ ఇచ్చారు. సో ప్రతి ఒక్కటి తినాలి అన్నట్టుగా ఇస్తున్నారు. మరి అన్నీ తినచ్చు అంటున్నారు, కానీ మన ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ సర్జరీ చేశారు కదా, ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు అని అవన్నీ చూసుకుందాం అనేసి ఇంకా జస్ట్ సాంబార్తో కొద్దిగా అద్ది పెట్టాను. అసలు తినలేకపోయింది మమ్మీ, సహించలేదు అంటానే ఉన్నింది. ఇంకా 11 o'clockకి అట్లా ఏమంటే వాళ్ళు సూప్ తెచ్చిచ్చారు, వెజిటేబుల్ సూప్. సో అదైతే కొంచెం వేడిగా మంచిగా ఉందన్నమాట, వెచ్చగా. ఇంకా క్యాండిలా తీసేశారు మమ్మీకి, ఇంకా డిశ్చార్జ్ డే కదా, సో అందుకనేసి ఏమంటే ఫ్రీగా తింటా ఉంది, నేను తినేస్తాను నేను తాగేస్తాను అనేసి స్టార్ట్ చేసింది. वेरी गुड, फिर भी उठाओ, ऊपर उठाओ, उठाओ उठाओ उठाओ, मेरे हाथ टच करो, उठाओ 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 उठाओ, वेरी गुड. फिर भी फोल्ड करो, फोल्ड फोल्ड, हाँ फोल्ड, पीछे करो, पीछे लेके जाओ पीछे, हाँ गुड. फिर भी उठाओ उठाओ, सीधा करो, घुटनों सीधा करो, घुटनों से देखो ये पार उठाओ, हाँ ऐसा ये सेम इधर उठाओ, गुड. उठाओ उठाओ उठाओ, वेरी गुड गुड. सो दिस वन एक्सरसाइज और करो, ठीक है पीछे शांति से. वो दिखते क्या है होता नहीं तुम्हें, वो स्ट्रेट से रखो, ये नीचे रखो, ये नीचे रखो. देखो अभी 40 में है, ठीक है. आज 50 तो प्रैक्टिस करना डेली ऐसा 10 डिग्री, ठीक है. नीचे रखो, नीचे दबाओ, नीचे सीधा दबाओ. दर्द है ज्यादा है, थोड़ा है, नाइट टाइम ठीक है. करो और एक बार. सो देयर इज वन मशीन. అబ్బా చాలా పెయిన్స్ ఉంటాయి అసలు. పాప మమ్మీ అయితే చాలా భరిస్తూ ఉండింది, అంటే మరీ ఏడుపు వచ్చేసే అంత పెయిన్స్ ఉండవు, కానీ పెయిన్స్ ఉంటాయి. తర్వాత ఏమంటే మమ్మీకి 1 week వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్ అవన్నీ చేయించిన తర్వాత ఏమంటే చూద్దాము, ఒకవేళ మరీ పెయిన్కి పుష్ చేయలేకపోయింది లెగ్ పైకి అంటే 120 degrees చూపించాలన్నమాట వాళ్ళకి. సో 120 degrees చేయలేకపోయింది, కనీసం 100 అయినా చేసి ఉండాలి 1 weekలో. సో నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి 10 daysకి రమ్మంటారనమాట. సో అప్పుడు లోపల అవ్వలేదు అంటే ఒక మెషిన్ ఉంటుంది, దాంట్లో పెట్టి చూపిద్దాము, అలా చేపిద్దాము ఫిజియో. అది కూడా అప్పుడు పెయిన్ ఎక్కువ ఉండే వాళ్ళకి అది చేపిస్తాము అని సెకండరీ అనమాట అది. సో ఆ ఆప్షన్ కూడా మాకు డాక్టర్స్ చెప్పారు. సో ఫస్ట్ అయితే ఇది చూద్దాము. ఫిజియోథెరపిస్ట్ని మాట్లాడుకున్నాం అక్కడే, మేము ఇంటికి వచ్చి ఫిజియో చేపిస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమంటే మళ్ళీ మనమే ఇంట్లో ఎక్సర్సైజ్ చేయించడము అవన్నీ చూస్తాం కదా, అవన్నీ చేయించుకుంటాము. సో సుదర్శన్ ఏమంటే బయట నుండి వాకర్ ఒకటి కొనుక్కొని వచ్చాడు. ఇక్కడ హాస్పిటల్లో వాకర్ అది చాలా కాస్ట్లీ ఉన్నింది, సో బయట ఎక్కడో అపోలోలోనో మెడ్+లోనో ఎక్కడో తీసుకొచ్చాడు అది. సో అలా మేము డిశ్చార్జ్ అంతా అయిపోయింది. ఇన్సూరెన్స్ ద్వారా డిశ్చార్జ్ అవుతున్నాం కాబట్టి కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది. ఇన్సూరెన్స్ లేదు ముందే ఓన్లీ క్యాష్ అన్నట్టుగా అయితే ఒక 1 hour బిఫోర్ వెళ్ళిపోవచ్చు. అప్పటికి ఇన్సూరెన్స్ అయినా మాకు తొందరగానే డిశ్చార్జ్ అయిపోయింది అనమాట. ఇంకా మమ్మీకి మేము రోబోటిక్స్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించాం కాబట్టి దానికి 4 lakhs అయింది. సో ఇన్సూరెన్స్ ద్వారా మాకు 2.5 lakh వచ్చింది. సో మిగతాదంతా ఇంకా మేమే కట్టుకున్నాము. ఇంకా ట్రెడిషనల్ సర్జరీ చేసుకోవాలి అనుకుంటే దానికి 3 lakhs ఆర్ 3.1, 3.2 వరకు అవ్వచ్చు. సో ఇంకా డాడీకి ఫోన్ చేసి చెప్పాము డిశ్చార్జ్ అయిపోయింది, వచ్చేస్తున్నాం డాడీ అనగానే, సో ఎట్లా వాక్ చేస్తున్నానమ్మా, ఇక్కడే ఉంటాను కింద వచ్చేయండి అనేసి అన్నారు. సో ఇంత తొందరగా వస్తాము అనుకోలేదు డాడీ. ఇంకోటి ఏమంటే టెడీ హ్యాపీకి సర్ప్రైజ్ అనమాట, వాళ్ళిద్దరికి చెప్పలేదు, పైనే ఉన్నారు. సో సుదర్శన్ వెళ్ళి చెప్తున్నాడు. ओ लंबा है जरा, लंबा है. चलो रेडी हम एक बाजू के
టచ్ చేయొద్దులే, మేము స్నానాలు చేసుకుంటాము, అప్పుడు టచ్ చేయండి. సో చూసారుగా టెడ్డీ హ్యాపీ మమ్మల్ని చూడగానే భలే హ్యాపీ అయిపోయారు పాపం. నైట్స్ ఉండను కదా నేను, సో నైట్ చాలా మిస్ అవుతా ఉండింది హ్యాపీ. ఎప్పుడు వస్తావమ్మా, అబ్బా ఎన్ని వీడియో కాల్స్ లేండి అసలు, వాళ్ళు నాకు ఫోన్లు చేసేది అంతసేపటికి. నిద్రపోయే ముందు చేస్తారు, బాబా దానికంటే ముందు అంటే ఏమంటారు, ఒక 10 మినిట్స్కి ఒకసారి వీడియో కాల్ చేస్తూనే ఉన్నారు. ఇంకా వచ్చేసాం. సో వచ్చేసే వెంటనే చాలా హ్యాపీ వేసింది వాళ్ళకి చూసి. ఇంకా మమ్మీ రాగానే ఏమంటే నేను ఇంకా ఇక్కడ డిష్ తీసేసాను. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, హ్యాపీకి ఏమంటే హాలిడేస్లో ఇక్కడే ఉన్నాం కాబట్టి ట్యూషన్స్ కూడా పెట్టించాము. సో యామిని అనేసి ఒక మ్యామ్ వస్తుంది, తను హ్యాపీకి ఈవినింగ్స్ అట్లా ఒక 1 hour ట్యూషన్ తీసుకొని వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు ట్యూషన్ జరుగుతూ ఉంది హ్యాపీకి. ఇంకా మేము కరెక్ట్గా వచ్చాము ఆ టైంకి. ఇంకా చెప్పాను లాస్ట్ బ్లాగ్లో కూడా మీకు, సర్జరీ అయిపోయింది అనేసి కామ్గా ఉండకుండా పోస్ట్ సర్జరీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సర్జరీ ఎంత ఇంపార్టెంటో చేసింది, దాని తర్వాత మనం ఎంత కేర్ తీసుకుంటామో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవాలి మెయిన్గా. ఏమంటే మనము మమ్మీకి లెగ్కి బ్రేసెస్ వేసేస్తుంటారు. సో కార్లో కూర్చుంది కదా, కూర్చున్నప్పుడు తీసేయాలి, మళ్ళీ నుంచుందంటే వేసి మళ్ళీ ఒక వాక్ చేయాలంటే జస్ట్ మళ్ళీ ఆ బ్రేసెస్ వేయాలి. ఇప్పుడు మమ్మీ మళ్ళీ కూర్చోవాలంటే ఆ బ్రేసెస్ తీసేయాలన్నమాట, లెగ్కి ఉండే బ్రేసెస్. జస్ట్ ఎలా ఉంటే అలా తీసేయకూడదు. మనము చెప్పాను కదా, హైజీనిక్గా ఉండాలి మంచిగా. సో శానిటైజ్ చేసుకొని మళ్ళీ దాన్ని మనం టచ్ చేసి అది తీయాలన్నమాట, లెగ్ దగ్గర ఉన్న బ్రేసెస్. దాని తర్వాత మమ్మీ కూర్చోగలుగుతుంది, లేకపోతే చాలా కష్టం తీసేయడం, అంటే పెట్టుకొని కూర్చోవడము. ఇంకా మమ్మీకి వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ప్రాబ్లం అవుతూ ఉండింది ఈ బ్రేసెస్తో. ఏమంటే మెడిసిన్స్ వేస్తూ ఉన్నారు కదా, సో కొంచెం అర్జెంటుగా వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. కానీ అది బ్రేసెస్ ఏమంటే తీసేసి వెళ్ళాలి, అంతసేపు ఉండలేక కొంచెం అక్కడ మాత్రం కొంచెం ప్రాబ్లం, పాపం చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది మమ్మీ. సో అది ఏమంటే ఒక 4-5 days ఉంటుంది, దాని తర్వాత ఏం కాదు, నార్మల్ అయిపోతుంది. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. సో మమ్మీ ఇంకా బెడ్రూమ్లో తీసుకెళ్ళి ఫ్రెష్ చేపిద్దాము అనేసి మళ్ళీ వేస్తున్నాను దాన్ని. సో ఇక్కడ నుండి మళ్ళీ అక్కడికి వాక్ చేయాలి కదా, సో వేసుకుని వాక్ చేయాలి, వేసుకోకుండా అస్సలు వాక్ చేయకూడదు. ఇంకా చాలామంది మీరు ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్లో కూడా మమ్మీ ఇప్పుడు ఎలా ఉంది, బాగా అయిపోయారా, టెన్షన్ పడకండి అట్లా అనేసి అడుగుతూనే ఉన్నారు. చాలా హ్యాపీ వేసింది. మమ్మీ బాగుంది, నేను కమింగ్ బ్లాగ్స్లో ఇంకా బాగా చెప్తాను, చూపిస్తాను మీకు. సో సర్జరీ చేసుకుంది, సో సక్సెస్ అయింది, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇక్కడ సుదర్శన్ ఏమంటే ఆ రోజు నైట్కి ఏమైనా ఏం చేసుకుందాం అంటే మమ్మీ వచ్చింది కదా, అక్కడ సరిగ్గా ఫుడ్డే సరిగ్గా తినద్దు, హాస్పిటల్ నిజంగా అసలు ఏమీ తినబుద్ధి కాదు కదా, అక్కడ ఫుడ్ అక్కడ డిఫరెంట్గా ఉంటుంది. సో తినలేదన్నమాట సరిగ్గా. సో ఇంటికి వెళ్ళి వేడిగా సంగటి చేసి చికెన్ చేసి పెడదాము, తింటుంది మమ్మీ మంచిగా అనేసి చెప్పాడు సుదర్శన్. సో ఇంకా మేము అక్కడ నుండి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా సుదర్శన్ సంగటి ఇంకా చికెన్ చేస్తున్నాడు. సో ఆ రోజు మాకు డిన్నర్కి ఏమంటే వేడి సంగటి, చికెన్ కర్రీ. ఇంకా హాట్ బాక్సెస్ చూస్తున్నారా, అవన్నీ ఎవరు ఇవి అంటే అనితావి. అనిత అయితే నాకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తూ ఉండిందో, ఆశ మీరు ఏం వరీ అవ్వదు, నేను చూసుకుంటాను, డాడీకి ఏం కావాలో అది తీసుకెళ్ళి ఇస్తాను, అన్నీ హెల్దీవే చేసి పెడతాను. సుదర్శన్ గారికి కూడా అక్కడ ఓపిక ఉండదు, అంటే వర్క్ చేస్తూ ఉంటారు, పిల్లలు ఉన్నారు కదా, నేను చూసుకుంటాను అంటానే ఉండింది పాపం. నేనేమంటే లేదు నేను అన్ని రెడీగా చేసి పెట్టేసి వచ్చాను, నేను అవసరం ఉంటే చెప్తాను అనిత అనేసి ఎన్నిసార్లు చెప్పినా కానీ మళ్ళీ ఆ రోజు ఇవన్నీ తీసి పంపించారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అనిత మీకు. నెక్స్ట్ వాసవి ఉంది కదా నా ఫ్రెండ్, తను కూడా ఆశ ఏమైనా హెల్ప్ కావాలంటే ఇమీడియట్గా నాకు చెప్పండి, నేను చేస్తాను మీకు అనేసి తను కూడా అసలు థ్యాంక్ యూ వాసవి. ఇంకా సుభాషిని తిరుపతిలో ఉంటుంది. సుభాషిని ఏమంటే మా చెల్లెలు ఉంది ఆశ, అక్కడే బెంగళూరులో ఉంటుంది, నీకు ఏ హెల్ప్ అయినా చెప్పు, నేను మా చెల్లెల్ని పంపిస్తాను, తను చూసుకుంటుంది అనేసి తను కూడా. చాలా థ్యాంక్ యూ సుభాషిని, నీకు కూడా ఎంత లవ్ చూపించారో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మోహన కూడా నాకు మమ్మీ వాళ్ళు రాకముందే, అక్క ఆంటీకి సర్జరీ అయ్యేటప్పుడు నాకు చెప్పేసి నేను వచ్చేస్తాను, పిల్లలు ఏముందిలే శిరీష చూసుకుంటుంది, స్కూల్కి పంపిస్తుంది, ఏం కాదు, నేను వచ్చి ఉంటాను, అంటే అంకుల్ వాళ్ళకి అందరికి అన్నం ఇవన్నీ రెడీ చేసి పెట్టాలి కదా, కష్టం అవుతుంది అది అనేసి అనింది పాపం. కానీ రాలేకపోయింది. నేను మామూలుగా వద్దులే మోహన, పిల్లలతో ఉంటుంది కదా, ప్రాబ్లం ఉంటుంది, ఉండులే, నేను కావాలంటే చెప్తానులే అని అప్పుడే చెప్పున్నాను. కానీ సడన్గా మాస్టర్ తాతతో వల్ల ఇంకా అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇంకా మాస్టర్ తాత బాగానే ఉన్నారు. ఏమంటే సర్జరీ చేశారు మాస్టర్ తాతకి బ్రెయిన్లో, అదేమంటే చెప్పాను కదా క్లాట్ అయింది అనేసి, బ్లడ్ క్లాట్. సో అది తీసేసి సర్జరీ చేస్తున్నారు, హాస్పిటల్లో ఉన్నారనమాట మాస్టర్ తాత. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నారు హెల్త్. ఇంకా నేను సుదర్శన్ ఏం చేస్తున్నామంటే మెడిసిన్స్ అన్నీ చూసి ఎప్పుడెప్పుడు ఏమేమి వేయాలి అనేసి, అంటే మార్నింగ్ వేయాల్సింది ఆఫ్టర్నూన్ ఉండవు కదా, సో అవన్నీ చూసుకుంటున్నాను. మమ్మీ కరెక్ట్గా ఇవ్వాలి. బ్లడ్ థిన్నర్ అనే ఒక ట్యాబ్లెట్, అది
ఇంపార్టెంట్ అనమాట. ఎవ్రీడే మిస్ అవ్వకుండా ఇవ్వాలి. ఇంకా నేనేమంటే ఇది పాల ప్యాకెట్స్ ఎక్కువ మిగిలి పెట్టేసున్నారు వీళ్ళు. నేను లేను కదా! సో, అందుకే ఆ పాల ప్యాకెట్స్ అట్లే ఉన్నాయి. ఆ మిల్క్ ప్యాకెట్స్ ఏమంటే నేను కాంచి హోమ్ మేడ్ కర్డ్ చేశాను. ఎంత బాగొచ్చిందో అసలు. డ్యాడీ ఏమంటే ప్రోబయోటిక్ కర్డ్ అనేసి అది తెప్పించుకొని తింటుంటారు. సో, దాని సేమిరే వేశాను. సో, డ్యాడీ ఇంక తెప్పించుకోవద్దు, ప్రోబయోటిక్ కర్డే ఉంది ఇంట్లో అనేసి చెప్పాననమాట. చాలా వచ్చింది. హోమ్ మేడ్ కర్డ్ అంటే ఇంకా బావుంటుంది. టేస్టీగా ఉంటుంది. అది చూడ్డానికే భలే ఉండింది. ఎప్పుడెప్పుడు తినాలి అనిపించింది. ఇంకా ఈ 4, 5 డేస్ నేను లేను కాబట్టి ఇంకా స్టవ్ అంతా కొంచెం గలీజ్‌గా ఉండింది. ఇంకా ఆ రోజంతా క్లీన్ చేసేసుకున్నామంటే ఫ్రెష్‌గా, నీట్‌గా ఇంకా మంచిగా కుక్ చేయాలి అనిపిస్తది అనేసి క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా మార్నింగ్ ఏమంటే మమ్మీకి వాక్ చేపిద్దాము అనేసి, మళ్ళీ ఎక్సర్‌సైజెస్ అనేసి, వాకింగ్ అనేసి, సో, అవన్నీ ఇంకా డ్యాడీ మాత్రం బాగా చెప్పిస్తా ఉన్నారు. అంటే ఫిజియోథెరపిస్ట్‌ని మేము మాట్లాడుకున్నామనమాట. అక్కడ సేమ్ ఆస్టర్ హాస్పిటల్‌లోనే మమ్మీకి వచ్చి చేశారు ఒకసారి నీతు అనేసి. తానే చాలా బాగా చేపించింది. చాలా మంచిగా ఉంది. సో, మాకు నచ్చిన లేడీ ఉంటే ఇంకా బావుంటుంది మమ్మీకి అన్నట్టుగా మేము తననే మాట్లాడుకున్నాము. సో, ఒక ఫస్ట్ 10 డేస్ ఫిజియో మాట్లాడుకోండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 10 డేస్ అవసరమా లేదా అని మళ్ళీ చూసుకుందాం అట్లా అనేసి అన్నారు డాక్టర్. సో, ఒక 10 డేస్ ప్యాకేజ్ లాగా తీసుకున్నాము. ఇంకా మార్నింగ్ టైం వస్తే బెటర్ కదా అన్నట్టుగా మార్నింగ్ వస్తా అన్నారు. సో, ఈ లోపల మమ్మీ జస్ట్ వాక్ చేస్తాం. సో, తినే అనమాట. ఎంత బాగా చేపిస్తుందో. ఫిజియోథెరపిస్ట్ కరెక్ట్‌గా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆఫ్టర్ సర్జరీ ఫిజియోథెరపీ ఎంత బాగా చేపిస్తారో అంత తొందరగా వాక్ చేస్తారు. అంత బాగా క్విక్‌గా ఉంటుందన్నమాట అంత ప్రాసెస్ అంతా. సో, ఇక్కడ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అక్కడ పెయిన్ చాలా ఉంటుంది. బేర్ చేయాలి. మమ్మీకి కూడా చాలా ఉండింది. కాకపోతే చాలా బేర్ చేసింది అనేసి అనాలి. నేను ఇంకా ఎక్కువ నొప్పులుంటాయి, మమ్మీ ఏడ్చేస్తదేమో అనేది కొంచెం భయమేస్తా ఉండింది. కానీ అంత ఏడ్చేంత ఏం లేదు. కానీ మమ్మీ చాలా బేర్ చేసింది. పెయిన్స్ మాత్రం ఉంటాయి అనేసి అనుకున్నాను. దాని తర్వాత ఏమంటే మమ్మీకి ముందు నడిచేటప్పుడు పెయిన్ ఇంకా ఘోరంగా ఉండేదనమాట. దానికంటే ఇది చాలా బెటర్‌గా ఉంది అనేసి చెప్తా ఉండింది. ठीक है, कुछ नहीं, स्लोली स्लोली आप भी करो, मैं भी करूंगी, नहीं इट विल बी इजियर. ठीक है, चलो. हाँ, आप लेके जाओ और लेके जाओ और लेके जाओ. वेरी गुड. और थोड़ा सा पुल और पुल करो. आप जब पुल करोगे मैं साथ में पुश करूंगी तो इजी होगा वो. हाँ, पुल. गुड. और पुल और पुल. बेटर. फर्स्ट डे से बहुत बेटर. स्ट्रेट बैठना है. हाँ, अभी पैर को ऐसा पीछे पुश करना है. ठीक है, बस 1 आप खुद करो. 2 फिर से. సో, చూసారు కదా పెయిన్స్ అలా ఉంటాయి. అంటే డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక ఫస్ట్, సెకండ్ డే అలా అంటే ఒక 5 డేస్ వరకు కొంచెం ఉంటుంది. ఇంకా రాను రాను కొంచెం అలవాటు అవుతుంది. ఏమంటే పెయిన్ కిల్లర్స్ అన్నీ స్టాప్ చేసేసి ఉంటారు. సో, ఇంకా పెయిన్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ స్వెల్లింగ్ కూడా ఎక్కువ ఉంది మమ్మీకి. సో, దానికోసం ఏమంటే ఐస్ ప్యాక్స్ ఎక్కువగా మంచిగా పెట్టాలి. సో, ఎంత ఐస్ ప్యాక్ పెడతా ఉంటామో అంత పెయిన్ రిలీఫ్ ఉంటుంది. అంత స్వెల్లింగ్ కూడా తగ్గుతుంది. స్వెల్లింగ్ ఉండేసరికి ఆ బరువుగా ఉంటుంది లెగ్, నడవలేదు, ఏ ఎక్సర్సైజ్ చేయలేదనమాట. సో, స్వెల్లింగ్ కొంచెం తగ్గించుకుంటూ ఉండాలి. 1 మంత్ వరకు స్వెల్లింగ్ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది అని చెప్పారు. 5 stop 6 stop now 7 ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటారు మమ్మీతో. ఇంకా ఈ గ్యాప్లో ఏమైందంటే సుదర్శన్ తిరుపతికి వెళ్ళేసి వచ్చాడు మాస్టర్ తాత కోసము అనేసి చెప్పాను కదా. మా మోహన ఇవన్నీ కట్టి పంపించిందంట ఇక్కడికి ఇవ్వమని చెప్పి సుదర్శన్కి. సో, నాకు అక్కడ వచ్చాడు సుదర్శన్ హాస్పిటల్కి. బుజ్జు మోహన ఏదో పంపించింది, ఏదో టొమాటోలు ఏదో పంపించాను అనేసి అన్నాడు. అవునా బాబా అనేసి అనుకున్నా, గమ్ముగా అయిపోయా, మర్చిపోయా దాని గురించి. ఇంటికి వచ్చేసరికి ఇంత పెద్ద బ్యాగ్ ఉండింది. ఎంతబ్బా ఈ బ్యాగ్ ఫస్ట్ చూద్దాము అంటే, ఓ మై గాడ్ ఎందుకులేండి ఎన్ని పంపించిందంటే అన్ని పంపించింది. వెజిటేబుల్స్ అన్నీ పంపించింది, టొమాటోస్, ఆనియన్స్. ఇంకా ఇదేంటబ్బా అని చూసుకుంటే ఇదేంటో తెలుసా మీకు, గోరింటాకు పంపించింది. నాకు ఇంకా ఈ గ్యాప్లో గోరింటాకు ఎక్కడ పెట్టుకోవాలి, టెడ్డీ హ్యాపీ ఎక్కడ పెట్టాలో తెలియలేదు. కానీ పాపం గోరింటాకు ఎంత ఇష్టంగా పంపించిందో నా కోసం అనిపించింది. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పంపించింది. ఇంకా ఇదేమది కూర నిలువ పచ్చడి ఒకటి నార్మల్ ఇంట్లో అప్పటికప్పుడు చేసుకుంటాం అది. ఇంకా ఆంటీ టొమాటో ఊరగాయ కూడా వేశారు. సో, అది కూడా ఇచ్చి పంపించింది. సో, జింజర్ గార్లిక్ పేస్ట్ ఏమంటే దీంట్లో వేసుకున్నాను. ఇంకా ఎప్పుడెప్పుడు ఆ గోంగూర అప్పటికప్పుడు తినే పచ్చడి ఉంది కదా, అది ఎప్పుడెప్పుడు తినాలా అనిపించింది. ఇంకా వేడిగా అన్నం చేస్తున్నాను. ఇంకా బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఆ రోజు. నేను అది అన్నం అట్లా నోట్లో ముద్ద పెట్టానో లేదో
నాకు మా అత్తయ్య, మోహన, శిరీష అందరూ గుర్తుకొచ్చేసారు. భలే అదొక ఫీలింగ్ అనమాట. చెప్పలేనంత ఫీలింగ్. అంత ఆనందంగా ఉండింది. అది తింటా ఉంటే ఎంత ఇష్టంగా ఉందో అసలు. నేను అదే చెప్పుకుంటూ తింటున్నాను టెడ్డీతో. అదే టెడ్ అయితే వీడియో తీరా అనేసి అని చెప్పి తీపించుకుంటా ఉన్నాను. ఎంత ఎమ్మీగా ఉందో. ఆంటీ చేశారనమాట అది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే నాకు తెలుసు మోహనాకు తెలుసు నాకు ఏది ఇష్టం ఏంటి అనేది. సో ఆంటీ చేసిన దాన్ని అదే పనిగా అలా ప్యాక్ చేసి పంపించింది. అప్పుడు నాకైతే మోహనాని ఐ లవ్ యూ మోహనా అనేసి అనుకున్నాను మనసులో. అంత ఇష్టం వచ్చేసింది. అబ్బాయి ఎందుకులేండి, ఒక్కసారిగా ఏమంటారు తిరుపతికి వెళ్ళాలి అనిపించేసి అంత అయిపోయిందన్నమాట. అంటే మనం కష్టాల్లో ఉంటాం కొంచెం, అలాంటప్పుడు కొంచెం ఇలాంటివి వచ్చాయంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. ఐ మిస్ మోహన, శిరీష, ఆంటీ అనేసి అనిపించింది. ఇంకా ఇది నెక్స్ట్ డే లంచ్కి ఏమంటే మమ్మీకి పాయా చేసిద్దాము. పాయా చాలా బలం కదా, లెగ్స్కి చాలా బాగుంటుంది, కాల్షియం ఉంటుంది. అది తినిపిస్తూ ఉంటారు ఎక్కువగా ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అనేసి పాయా తీసుకొచ్చారు సుదర్శన్. ఇంకా అవి అంటారు, వాటిని ఏమంటారు, గోడ దెబ్బ, ఆయాలు ఏదో అంటారు, వాటి నేమ్స్ కరెక్ట్గా తెలియదు నాకు. సో అవేమంటే ఆన్లైన్లో లిషియస్లో ఆర్డర్ చేశాడనమాట. సో ఇవి 2 చేసి పెడదాం కొద్దిగా, మళ్ళీ కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ ఒక 2 days తర్వాత అలా చేసి పెడదాము అనేసి నేను ఫస్ట్ పాయా చేస్తున్నాను. ఇక్కడ పాయాని ఫస్ట్ పెట్టేసుకున్నాను. నేను రీసెంట్గా మీకు నేను ఎలా చేశాను అనేది కూడా షేర్ చేస్తున్నాను కాబట్టి సేమ్ ప్రాసెస్లో చేస్తున్నాను. ఇంక ఇది ఫస్ట్ టైం చేయడము. ఆయాలు, గోడ దెబ్బ, ఇంకేదో తెచ్చారు కదా అవి. సో అది మమ్మీ చెప్పింది ఎలా చేయాలో జస్ట్ సేమ్ అలాగే చేశాను. ఇంకా ఎగ్స్ ఉడకపెట్టేశాను డాడీకి మమ్మీకి ఇద్దరికి అన్నట్టుగా. ఇంకా చికెన్ కర్రీ ఉన్నది నైట్ చేసింది. సో ఆ చికెన్ కర్రీ వేట్ చేసి ఆ ఎగ్స్ కూడా దాంట్లో వేసేస్తే కొంచెం ఏమంటారు బాయిల్డ్ ఎగ్ తిన్నట్టుగా ఫీలింగ్ ఉండకుండా కొంచెం కర్రీలో తిన్నట్టు ఉంటుంది అనేసి ఇంకా డాడీ కోసం ఏమంటే జవర్ రోటీ అది ఆట కలిపి పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఆకుకూర పప్పు చేసేసాను మా అందరికీ అన్నట్టుగా. సో అంతే, ఆ రోజు లంచ్ ఇవన్నీ అనమాట. ఇంకా కర్డ్ ఉంది ఫ్రెష్గా, అదేమంటారు హోమ్ మేడ్ కర్డ్ అసలు. ఇంకా సరే డాడీ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కదా అని దీన్ని అయిపోకూడదాము, డాడీ దీంట్లో వేసేద్దాము, ఇంకా మేమందరం ఈ కర్డ్ తిందాము. ఇంకా కీర కట్ చేసి పెట్టేశాను. సో నాకైతే ఈ కర్డ్ మీద ఉన్న మీగడ వస్తుంది చూసారా, అదంటే ఎంత ఇష్టమో నాకు. ఎన్ని రోజులు అయిపోయి అది హోమ్ మేడ్ కర్డ్ చేసుకుంటేనే అలాంటి మీగడ వస్తుంది. సో 12-10 minutes అయ్యేసరికి అంతా అయిపోయింది అనమాట. రిలాక్స్ అవుదామనేసి కూర్చున్నాను. అమ్మాయి అరే అయిపోయింది అంటే 1 o'clock కరెక్ట్గా తింటారు డాడీ తింటుంటే డాడీతో పాటు మమ్మీకి కూడా పెట్టేస్తూ ఉంటాను. ఇంకా హాస్పిటల్లో ఒక డాక్టర్ న్యూట్రిషనిస్ట్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏమంటే వైట్ రైస్ తినకండి ఎక్కువగా అని చెప్పారు మమ్మీకి. వైట్ రైస్ తింటే ఫ్యాట్ అయిపోతారు, సో తింటే బ్రౌన్ రైస్ తినండి అట్లా అనేసి చెప్పారు. సో మమ్మీ ఏమంటే నాకు వైట్ రైస్ ఏమొద్దు, రోటీలు వేసి ఇచ్చేసేయమ్మా అని చెప్పారు. అంటే డాడీ తినే రోటీలే వేద్దామనేసి, అది జోవర్ ఆట కదా, అది అంటే మల్టీగ్రెయిన్ ఆట 2 మిక్స్ చేసి వేస్తుంటాం కాబట్టి అది తినేస్తుంది అనుకున్నాను. కానీ మమ్మీ ఏమంటే అది నవ్వలేనమ్మా నాకు వద్దు, బ్రౌన్ రైస్ కూడా తినలేను నాకు వద్దు, రేపటి నుండి నార్మల్ రోటీలు వేసేసి ఇచ్చేసి నేను తినేస్తాను, ఇప్పటికి వైట్ రైస్ చేసావు కదా అది పెట్టేసి తినేస్తాను అనేసరి. సో ఆ రోజుకి ఇంకా వైట్ రైస్ పెట్టాను. నెక్స్ట్ డే నుండి ఇంకా నార్మల్ చపాతీలు వేసిద్దాము తినేస్తుంది అనుకున్నాను. ఇంకా ఇక్కడ ఏమైందంటే నేను నైటీస్ ఆర్డర్ చేశాను కదా, 2 నైటీస్ మమ్మీకి. అదేమంటే చాలా పొడుగుగా ఉన్నాయి మమ్మీకి, అది వాక్ చేస్తుంటే అడ్డం వస్తూ ఉంది. సో దాన్ని ఏం చేశానంటే నేనే అనుకున్నాను, అంటే అది ఒకసారి వాష్ చేసామంటే షింక్ అవుతుంది కదా, సో పొట్టిగా అవుతుంది, మళ్ళీ అవసరం లేదు దానికి ఆల్టర్ చేయడం అనేసి అనుకొని అట్లే వదిలేస్తున్నాను. కానీ పాపం చాలా పొడుగుగా ఉంది అనేసి అనిపించింది. ఇంకా వాళ్ళు లంచ్ చేసే లోపల ఏమంటే మమ్మీకి ఇది కుట్టి పెట్టేద్దాము, మళ్ళీ ఫ్రెష్ అవుతుంది కదా అప్పుడు వేసేసుకుంటుంది, అంటే స్నానం చేయించకూడదు 21 days వరకు స్నానం చేయించకూడదు అని చెప్పారు. సో జస్ట్ నేను హాట్ వాటర్ దాంట్లో డెటాల్ వేసి బాగా బాడీ అంతా తుడుస్తా అట్లా ఉన్నాను అనమాట ఎవ్రీడే. సో అప్పుడు ఈ నైటీ వేసుకుంటుందిలే అని చెప్పేసి అనుకుని ఇంకా గబగబా కుడుతున్నాను నేను. నాకు అసలు ఎప్పుడు రాదు అది కుట్టడం సరిగ్గా, కానీ టచ్ ఉంది ఎలా కుట్టాలి అట్లా అనేసి పెద్ద సూది తీసుకొని అక్కడక్కడ వేసేద్దాము పెద్ద పెద్ద కుట్లు, మళ్ళీ ఇప్పుడానికి ఈజీగా ఉంటుంది కదా అన్నట్టుగా ఇలా వేసేస్తా ఉన్నాను. ఏ డెడా బబ్బా నువ్వు మ్యాచింగ్ బబ్బా నీ అంత హైట్ ఉంది. బాయ్ అప్పు, అంతా నీ వల్లేరా, చూస్తా ఉన్నానులే. బాయ్. अभी बोलो ना अभी सर बेल्ला बन
హ్యాపీ शांति slime maker. Slime maker. Slime చేసేది నా చూస్తావా నీకోసమే కొనుక్కున్నా మామ నేను నీకు లిప్ బామ్ చేసేస్తా నేను నీకే ఇవన్నీ వస్తాయి గేమ్స్ ఆడారా గేమ్స్ ఆడలా ఏం రాది స్లైమ్ దా ఇది హ్యాపీ డాడీ బిడ్డ నీవు ఉన్నాయిరా డ్రెస్సెస్ మార్చుకొని రా ఇంట్లోనే ఉండేసరికి బోర్ కొట్టిన వీళ్ళకి మేము ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేస్తామా అనేసి అని చూస్తూ ఉన్నారు. హ్యాపీ ఉండేసి మాల్కి తీసుకెళ్ళు బాబా గేమ్స్ ఆడిపించు అనేది స్టార్ట్ చేసింది. సో అలా సుదర్శన్ టెడ్డీ హ్యాపీ ముగ్గురు వెళ్ళి ఏదో చేసుకొని ఐస్ క్రీమ్స్ తినేసి అదిగో ఇది ఏదో కొనుక్కొని వచ్చారు. ఇంకా ఏమంటారు వీడికి వచ్చేసి టెడ్డీకి వచ్చేసి లిప్ బామ్ కిట్ అంట. ఇది లిప్ బామ్ ఓన్గా మనమే చేసుకునేదానికి. సో అది చేసుకోవడానికి అది. ఇంకా హ్యాపీకి వచ్చేసి స్లైమ్ చేసుకోవడానికి వాడికి కరెక్ట్గా దొరికింది. వాడికి ఎంత ఇష్టమో స్లైమ్ అంటే. సో ఇద్దరు చాలా బిజీ అయిపోతారు కొన్ని రోజులు. నేను కొంతసేపు పడుకొని లేచాను అంతే. ఈ లోపల ఇద్దరు అప్పుడే స్టార్ట్ చేసేసారు ఇవి కొనుక్కొని వచ్చుకున్నారుగా అవన్నీ చేసేయడానికి. ఇంకా నాకు లాస్ట్ వ్లాగ్స్లో మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో కొందరు అడిగారు ఎలా మేనేజ్ చేస్తున్నావు ఆశ ఇవన్నీ ఎంత పని ఉంటుంది కదా ఎట్లా చేస్తున్నావు ఎట్లా అవన్నీ అనేసి అడుగుతున్నారు. సో నార్మల్గా అంటే నేను నార్మల్గా ఎప్పుడు ఫ్రీగా ఉంటాను. మీరు చూస్తుంటారు చాలా ఫ్రీగా ఉంటాను. ఎక్కువ ఏం వర్క్ చేసుకుంటా అలా ఉండను. కానీ వర్క్ ఉంది చేసుకోవాలి తప్పదు అన్నప్పుడు మాత్రం నాకేమీ అనిపించదు. తప్పకుండా చేసుకుంటాను. హ్యాపీగా చేస్తాను. అది మళ్ళీ టయర్డ్ అయిపోయేలాగా చేయను. బట్ చేసేసుకుంటూ ఉంటాను. ఇంకా మమ్మీ డాడీ వచ్చేసి వాక్ చేయించేస్తే అయిపోయింది. దాని తర్వాత బీపీ మానిటర్ చేస్తూ ఉండమని చెప్పారు ఇంటి దగ్గర. సో లేకపోతే ఎక్స్ట్రా ఒక బీపీ ట్యాబ్లెట్ అంటే ఆల్రెడీ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తాం బీపీకి ఎక్స్ట్రా ఒకటి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పారనమాట. కొంచెం బీపీ ఉంది మమ్మీకి. సో ఈ ఐస్ ప్యాక్సే డాడీ ఏమంటే అమెజాన్లో ఆర్డర్ చేశారు. సో ఇది తెచ్చినప్పటి నుండి ఐస్ ప్యాక్స్ పెడతా ఉంటే చాలా బాగుండింది. ఇంకా టెడ్డీ వచ్చేసి లిప్ బామ్ రెడీ చేసింది. దాని తర్వాత మైక్రోవేవ్లో పెట్టాలంట. దాని తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలంట. ఏదో చేసుకుంటా ఉంది. ఇంకా హ్యాపీ మాత్రం స్లైమ్ చేస్తూనే ఉంది. ఇంకా సుదర్శన్ వర్క్ చేసుకుంటా ఉన్నాడు. ఇంకా సుదర్శన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అసలు. ఎంత గ్రేట్ అంటే నేను చెప్పలేను. ఎన్ని టెన్షన్స్ ఉన్నాయో తెలుసా ఇంటి దగ్గర. మెయిన్గా ఆ టెన్షన్స్ అన్నీ పెట్టుకొని కూడా ఇక్కడ పాపం అవసరము ఉండాలి అనేసి చేస్తున్నారు చూసారా. దానికి మాత్రం నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాను. అంటే మాస్టర్ అత్తది ఒకటే కాదు ఇంకా చాలా టెన్షన్స్ ఉన్నాయి. నిజంగా చాలా గ్రేట్ అసలు. ఏం రాదు లిప్ బామ్ చేసావా హ్యాండ్ మేడ్ లిప్ బామ్. ఇది వీడియో తీసుకొని ఉంటే వాళ్ళు ఉండదు కదా. ఫస్ట్ టైం నెక్స్ట్ టైం తీసుకుంటాను. తీసుకో లావెండర్ ఫ్లేవర్ ఒక ఇవి కూడా చేసాక ఇది హ్యాపీ కాక పింక్ ఇది నాన్ సేమ్ ఇది మెల్ట్ అవ్వదా మెల్ట్ అవ్వదా బయట ఉంటే ఎంట్లో పెడతాం. ఇది నాన్ మేకర్ జరుపు సేమ్ ఇటటాను లేదా కదా ఇంకా ఐస్ లో ఉంది కదా అది ఐస్ ఇంకా ఐస్ లో పెడుతున్నా బయట పెట్టి బయట పెడతా అయిపోయిందా. ఇంకోటి ఉందా అక్క ఇది నీకా నాకా ఆరెంజ్ ఆరెంజా నాకు ఐ మీన్ లేదు స్టిక్కర్ అన్ని క్లియర్ ఇటు వచ్చి పుయ్యి ఇట్లా అప్లై చేసుకో. లేదు వేడయ్యాక పూసుకోవాలి. ఎక్కడ ఇంకోటి ఇంకా నేను ఈ వ్లాగ్లో ఒక 2-3 డేస్ వ్లాగ్స్ పెడుతున్నాను. అంటే అక్కడక్కడ కొన్ని తీసున్నాను. అంటే కొంచెం బిజీగా ఉంటాను కదా డాడీ వాళ్ళు వచ్చిన్నారు. సో కంటిన్యూస్గా వ్లాగ్స్ చేయలేను. సో అక్కడక్కడ వీడియోస్ తీసుకుని అది షేర్ చేసేస్తాను. రాగి ఇడ్లీ చేశాను మమ్మీకి డాడీకి అనేసి. ఇంకా టొమాటో చట్నీ చేశాను ఆ రోజు. ఇంకా నాకు హెడేక్ తగ్గలేదు. నా మైగ్రేన్ గురించి కూడా చెప్పుకోవాలి కదా నేను.
సో నాకు లాస్ట్ వ్లాగ్లో ఏమంటే నువ్వుల పేస్ట్ పూయండి అక్క తగ్గుతుంది అనేసి, అంటే హాస్పిటల్లో ఉన్నాను ఇంకా అక్కడెక్కడ పూసేది అనేసి అనుకున్నాను మనసులో నేను. నెక్స్ట్ ఇంటికి వచ్చినాకైనా పూసుకోవచ్చు, కానీ పనిలో పడి అవంతా చేయలేదు. ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నాను కానీ తగ్గలేదు. ఇంక మమ్మీ దగ్గర ఇది ఒక ఏమంటుంది దీన్ని శాస్త్రీ బామ్, సో ఇది ఒకసారి పూసుకో భలే తగ్గిపోతుంది అంటా ఉంటుంది. మమ్మీ దగ్గర ఒకటి ఉంది ఆల్రెడీ, సో కొత్తది తెచ్చుకొని ఉందన్నమాట, అది నాకు ఇచ్చింది అనమాట. సో అది పూసుకో తగ్గిపోతుంది అంటా ఉంటుంది అనేసి ఇంకా అది ఓపెన్ చేస్తూ మీకు కూడా చూపిద్దాం, మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి చూపిస్తున్నాను. ఓన్లీ దానికి ఏంటంటే చూపి అవి ఇలా గుడ్ రౌండ్ రౌండ్ గా చేయను, ఫ్లవర్ లాగా ఇంత ముందు చేశారు. స్లైమ్ ఇంత బాగా చేస్తున్నాడు యాపోడు చూపించాడు టెడ్డోడు లిప్ బామ్స్ నీకు. చూపిలా నాకు టెడ్డీకి హ్యాపీ, నాకు హ్యాపీకి పప్పా చూపించండి. చూపిలా వాడు. స్టిక్కర్ చూడబ్బా, స్టిక్కర్స్ భలే ఉన్నాయి. ఇంకోటి ఏమంటే మమ్మీతో హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంచెం టైంపాస్ అవ్వడానికి నాకేమంటే షాపింగ్ చేసుకుంటా ఉన్నాను ఫోన్లో కూర్చొని. అలా ఒక ఆన్లైన్ షాపింగ్ చేశాను. ఇంతకుముందు కూడా ఎవర్ స్టైలిష్ అనేసి ఒక యాప్ కాదు ఒక సైట్. సో దాంట్లో నేను నాకు కావాల్సిన జ్యువెలరీ కొన్ని ఇయర్ రింగ్స్ అట్లాంటివి తీసుకుంటా ఉంటాను. చాలా బాగుంటాయి దాని దగ్గర, అంటే ఆ సైట్లో. సో అట్లా అనేసి ఆర్డర్ చేశాను, చాలా నచ్చాయి, అంతా బాగున్నాయి. కానీ ఇలాంటి కమ్మలు నా దగ్గర ఆల్రెడీ ఉన్నట్టున్నాయే అనిపించింది, కానీ ఇంకా తీసేసుకున్నాను కదా అనేసి అనుకున్నాను. ఇంకోటి ఇది కూడా చాలా బాగా నచ్చింది కానీ క్వాలిటీ అంతగా బాగాలేదు, నాకు నచ్చలేదు ఆ గోల్డ్ కలర్వి. ఇంకోటి జుమ్కాస్ తీసుకున్నాను, భలే ఉన్నాయి అసలు, కానీ అది డ్యామేజ్డ్ వచ్చింది. భలే అప్సెట్ అయిపోయాను చూడగానే. ఇంక ఇలా కాదులే అన్నట్టుగా ఇంకా అన్నీ చూసుకొని ఇంకేమైనా డ్యామేజ్ ఉందా అట్లా అనుకొని ఇంకా అదే నా క్వాలిటీ ఒకటి నచ్చలేదు అనేసి అన్నాను, అది ఒక జుమ్కా. సో ఆ రెండు ఏమంటే రిటర్న్ పెట్టేశాను. సో వాళ్ళు వచ్చి మళ్ళీ తీసేసుకొని వెళ్ళిపోయారు. ఇంకా మిగతావన్నీ చాలా బాగున్నాయి. అన్నీ కొంటుంటానే కానీ వేసుకోవడానికి టైం ఉండదు, వేసుకునే అప్పుడు గుర్తుండవు. సో అట్లే పెట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ టైం నుండి వేసుకుంటూ ఉండాలి అనేసి అనుకుంటా ఉన్నాను, కానీ ఏమో అసలు గుర్తే ఉండవు. ఇవి ఎన్ని ఉన్నాయో దగ్గర ఇయర్ రింగ్స్, కానీ వేసుకున్నట్టువే వేసుకొని గబగబా వెళ్ళిపోవాలి అప్పటికప్పుడు, అంతే అయిపోతుంది. సో ఇది చాలా నచ్చాయి లాస్ట్లో పింక్ కలర్వి. సో శారీస్ పైకి బాగుంటాయి అనిపించింది. నెక్స్ట్ ఇదేమంటే రోజ్మెరీ ఆయిల్. నేను లక్ష్మి గారు అని చెప్పాను, డ్రెస్సెస్ కుట్టించుకున్నాను, మీకు చూపించాను కాటన్ డ్రెస్సెస్ అనేసి. సో తను ఏమంటే వాళ్ళకి ఒక మిల్ ఉందంట, ఆయిల్ మిల్. సో అక్కడ రోజ్మెరీ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అన్నీ చేస్తారంట. సో రోజ్మెరీ ఆయిల్ నా దగ్గర కూడా మేము కూడా చేస్తూ ఉంటాం. మీకు కావాలంటే పంపిస్తాను ఆశ గారు, మీరు ట్రై చేయండి, మీకు నచ్చితేనే కావాలంటే వ్లాగ్లో చెప్పండి, అలాగే అవసరం లేదు అని చెప్పారు. కోకోనట్ ఆయిల్ అనేసి, ఆలివ్ ఆయిల్స్ అన్నీ చేస్తారంట. సో నాకు రోజ్మెరీ ఆయిల్ కొంచెం పంపించండి, నేను ట్రై చేస్తానని చెప్పున్నాను. సో తను నార్మల్గా వేరే బాటిల్లో వేసి పంపించింది కొద్దిగా. ఇంకా ఆ రోజు అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ టైం యూస్ చేశాను, ఇంకా యూస్ చేసి బాగుంటే మీతో నేను షేర్ చేస్తాను. సో తన దగ్గర కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఇంకా మంచిది కదా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే. సో తనని మీరు అడగచ్చు, తన కాంటాక్ట్ డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి మీరు. ఇంకా మంచిగా ఉందండి, ఇవి చాలా ఎఫెక్టివ్ ఉంటాయి ఇలాంటి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని. ఇంకా ఏ ఆయిల్ అయినా మనం అప్లై చేసేటప్పుడు అప్లై చేయాల్సింది ఎలా దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవాలి. మంచిగా మసాజ్ చేసుకుంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగుంటుంది. ఇంకా నేను హాస్పిటల్లో ఉండేసరికి ఈ మధ్య హెడ్ బాత్ సరిగా చేయలేదు. సో దానివల్ల కూడా మంచిగా వేడైపోయింది ఆ హెడేక్ అనేసి, మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసుకోవాలి అనుకున్నాను. ఇంకా నేను లేనుగా ఇన్ని రోజులు. సో వాషింగ్ మిషన్లో ఫస్ట్ బట్టలు వేసేయాలి అని చెప్పేసి వాషింగ్ మిషన్ వేసేస్తూ ఉన్నాను. సో వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసామంటే అవన్నీ ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకుంటే అమ్మాయి బాగుంటాయి అన్నమాట. ఆ రోజు లంచ్ ఏమంటే చిక్కుడుకాయ కర్రీ, దాంట్లో ఎగ్స్ బాయిల్ చేసి వేసాను మమ్మీ కోసం డాడీ కోసం అనేసి. ఇంకా చామగడ్డ కర్రీ చేశాను, పాయా కర్రీ ఉండింది వేడి చేసి పెట్టాను, ఇంకా సంగటి అనమాట. సో డాడీ మమ్మీకి లంచ్ పెట్టేశాను. ఇంకా యాపిడికి ఆకలిస్తూ ఉందంటే పాపం యాపికి కూడా తినిపించేస్తున్నాను. దాని తర్వాత నాకు అప్పుడే ఆకలేదు అనేటండి. సో ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు వాక్ చేస్తూ ఉన్నారు బయట. మమ్మీ కూర్చోడానికి ఒక చైర్ ఉంటే బాగుంటుంది, కొంచెం హైట్ ఎక్కువ ఉండాలన్నమాట. ఏమంటే హ్యాంగ్ చేసేలాగా ఉండాలి, లెగ్స్ మూమెంట్ బాగుండాలి. సో దానికంటూ ఇక్కడ ఏం లేవు ఇంట్లో. సో అందుకనేసి చైర్స్ తీసుకొస్తా అని చెప్పి సూర్య అన్న ఉన్నారు కదా, అన్న హెల్ప్తో వెళ్ళాడు. బైక్లో వెళ్ళావబ్బా? ఇంకా సూర్యనని డ్రాప్ చేసి వెళ్ళినప్పుడు సుదర్శన్ మళ్ళీ రాధిక ఏమంటే గులాబ్ జామున్ పంపించింది. ఇంకా మమ్మీ మురుకులు ఆ రెండు కలిపి తిన్నాను అని, నాకు కదలేండి యాపికి కూడా ఇచ్చాను గులాబ్ జామున్. మళ్ళీ అని తింటున్నా ఆశ అనుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ చైర్స్ ఏమంటే చాలా చూసారంట, ఇంకా లాస్ట్కి ఈ చైర్సే బాగున్నాయని తీసుకొచ్చారంట. ఇంకా 2 చైర్స్ వేస్తే మమ్మీకి కరెక్ట్గా సరిపోయాయి. ఇంకా ఈవినింగ్ కాఫీ టైం అంట. డాడీ ఏమంటే ఈ బిస్కెట్స్ కొనుక్కొచ్చుకున్నారు, సూపర్ మిల్లెట్స్ అంట. సో ఈ బిస్కెట్స్తో కాఫీ పెట్టిచ్చేస్తే తాగేస్తారు. ఇంకా మమ్మీకి ఏమంటే మమ్మీ కోసం ఉమెన్స్ హార్లిక్స్ ఒకటి ఆర్డర్ చేసాము. సో అదేమంటే
దాంతో మిల్క్ ఇచ్చేస్తాం. మమ్మీకి మామూలుగా పాలు తాగద్దు, కానీ డాక్టర్ ఏమంటే పాలు ఇవ్వండి ఒక గ్లాస్ రోజుకి, తాగకపోయినా బలవంతం కొంచెం ఇవ్వండి, ఇంకా పసుపు వేసి ఇవ్వండి అనేసి అన్నారు. సో ఇంకా మమ్మీకి మిల్క్ ఇచ్చేసి డాడీకి వచ్చేసి కాఫీ అన్నట్టుగా ఈవినింగ్ అంతే, ఇంకేం చేయరు. మళ్ళీ నైట్ ఇంకా తింటారు అంతే. ఇంకా నేను సుదర్శన్ ఏమంటే గ్రీన్ టీ తాగుదాం బాబా, చాలా రోజులు అయిపోయింది అనేసి ఇంకా నేను సుదర్శన్ ఫ్రెష్గా స్నానం చేసుకొచ్చాను, హెడ్ బాత్ చేసుకొచ్చాను, ఇంకా గ్రీన్ టీ పెట్టుకొని తాగుతా ఉన్నాము. ఎన్ని టెన్షన్స్ అయినా ఉండండి, సుదర్శన్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకోండి పక్కన, అది అసలు టెన్షన్ లాగే అనిపించదు. నాకు మాత్రం సేమ్ అలాగే ఉంది, ఎందుకో షేర్ చేసుకోవాలి అనిపించింది. ఇంకా హ్యాపీకి ట్యూషన్ స్టార్ట్ చేయించా అని చెప్పాను కదా, ట్యూషన్ మ్యామ్ ఈవినింగ్ అయితే వచ్చేస్తుంది. సో ట్యూషన్ జరుగుతూ ఉంది ఇక్కడ. రెడీ పైథాన్ నేర్చుకుంటా ఉండింది కదా, చాలా గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసింది. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుని అది లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.